హాయ్ ఎస్జే క్రియేషన్స్కి స్వాగతం. నేను మీ సులోచన రాఘవరెడ్డి. ఈరోజు మనం మా కజిన్ ఫామ్ యానిమల్స్ చూడడానికి వెళ్తున్నామండి. నాతో పాటు మీరు కూడా రండి. నాకు తమ్ముడు వరుస అవుతాడండి. తినేమో మా బాబు, మా పెద్ద బాబు, నేను వెళ్తున్నాం అన్నమాట. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయంట, చూసేద్దామా? రండి, మనం లోపలికి వెళ్ళిపోదామా? ఎంట్రన్స్లోనే ఒక చిన్ని కవ్వ కనిపించిందండి. ఎంత బాగుందో అది. దాని గురించి నేను మీతో చెప్తాను. చూసారా, ఈ వైట్ కవ్వ ఉంది కదా, అది అంతే ఉంటుందండి. దాని సైజ్ అన్నమాట, హైట్ అంతే. జనరల్గా ఆవులు 5 నుంచి 6 అడుగుల మధ్యలో ఉంటుంది కదండి, కానీ ఇది చిన్న ఆవు అన్నమాట. ఇది 2 అడుగుల నుంచి 3 అడుగుల లోపలనే ఉంటుంది. దీని జాతి పొంగనూరు జాతి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆవుల్లో ఇది ఒకటి. అంతరించిపోయే దశలో ఉన్నాయండి ఇవి. కాకపోతే ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆవు జాతిని భారతదేశంలో కాపాడుతున్నారండి. ఈ ఆవులు చాలా అరుదైన జాతికి చెందినవండి. ఇవి మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వేళ్ల మీద లెక్కపెట్టే అని మాత్రమే ఉన్నాయండి. పూర్వం అయితే చాలా ఎక్కువ ఉండేయంట. అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి పాలు, పెరుగు, దేవుడి అభిషేకాలకు సంబంధించిన ఏవైనా సరే ఈ ఆవు జాతికి చెందిన పాలని ఉపయోగిస్తారటండి. అది కరెక్ట్ పొంగనూరు ఆవు అయితే దాని తోక నేలకు టచ్ అవుతుంది. మనం చూస్తున్న ఆవు 2 సంవత్సరాల వయసు. ఈ జాతి ఆవు చిత్తూరు జిల్లా పొంగనూరు గ్రామంలో ఒరిజినేట్ అయినాయండి. అందుకనే ఈ ఆవులకి పొంగనూరు జాతి ఆవు అని పేరు వచ్చిందన్నమాట. ఇటువంటి ఆవులు మా తమ్ముడు వాళ్ళ ఫామ్లో 2 ఉన్నాయండి. ఇదిగో, ఇది నలుపు, అది తెలుపు అన్నమాట. ఈ నల్ల పొంగనూరు జాతి ఆవుకి 3 సంవత్సరాలండి. మా తమ్ముడు దగ్గర ఉండి చూపిస్తున్నాడు, నాకు ఈ ఆవు గురించి చెప్తున్నాడు. దీనైతే పక్కన వర్కర్స్ని పెట్టి చేయిస్తారండి. తను అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. ఇది సాహివాల్ జాతి ఆవు. ఇది సెంట్రల్ పంజాబ్లో ఒరిజినేట్ అయ్యిందండి. ఇది ఎక్కువ పాలిచ్చే ఆవు. ఇది భారతదేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇందాక పొంగనూరు ఆవు కూడా చాలా కాస్ట్ అండి. ఈ ఆవు డైరెక్ట్ అట్టపంట పెట్టితే తినలేదండి. దానికి ఒక తొక్క తీసి పెడితేనే తింటుందంట. తర్వాత తొక్క తీసి పెడితే తినేసింది. ఈ ఆవు జాతి కపిల జాతి. దీనికి శివానుగ్రహం కూడా ఉందటండి. చాలా ఆధ్యాత్మికమైన ఆవు. కామధేను నుంచి ఉద్భవించిన ఆవుల్లో కొన్ని ఆవులు కైలాసంలో తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక దూడ ఆవు పాలు త్రాగుతుండగా నురగ వెళ్ళి తపస్సు చేసుకుంటున్న శివుడి మీద పడిందటండి. శివుడు చాలా కోపంగా మూడో కన్ను తెరవగా ఆవు తెల్లగా ఉన్న ఆవు ఎర్రగా మారిపోయిందటండి. అప్పుడు ఆవులన్నీ భయంతో పరుగున వెళ్ళిపోయాయంట. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి శివుణ్ణి శాంతింపచేసి ఆవునికి వరం ఇమ్మనగా, నేను చూసిన ఆవు ఎర్రగా మారిపోయింది, కపిల ఆవుగా దాన్ని భగవత్ స్వరూపంగా పూజిస్తూ ఉంటారని వరం ఇచ్చారట. ఇప్పటికీ బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసినప్పుడు ఈ ఆవుని ఉపయోగిస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. యానిమల్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన వీడియోలో కుకింగ్, క్రాఫ్ట్, వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆవులు చూసాం కదండి, ఇప్పుడు పక్షులు చూద్దాం. నాతో రండి, మీకు ఎన్నో రకాల బాతులు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్న చెట్లు అకేషియా జాతికి చెందిన చెట్లు. చాలా ఎత్తుగా పెరుగుతాయి.
ఎన్ని బాతులు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చూపించే బాతు మనీలా జాతి బాతండి. దాని కళ్ళ చుట్టూరు ఎర్రగా ఉంటుంది. అలానే ఇదేంటి సులోచన మెడ పట్టేసుకుంది బాతుని అనుకుంటున్నారా? లేదండి, బాతుని ఎప్పుడు మెడే పట్టుకోవాలి, వేరే పార్ట్స్ ఏం పట్టుకోకూడదు. సరే, ఒకసారి ట్రై చేశాను. కనిపిస్తున్న బాతుల్లో 4 రకాల బాతు జాతులు ఉన్నాయండి. హంసజాతి ఒకటి, అది మెడ పొడవుగా ఉంటుంది. ఇంకొకటి మనీలా జాతిది, ఇంకోటి ఏమో నాటుది, ఇంకోటి పొట్టి మెడ బాతులు ఉన్నాయండి. భలే ఆడేసుకుంటున్నాయి ఇవి. దీనికి ముందు కూడా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. కుదిరితే అవి కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ముందుగా కనిపిస్తున్నాయి కదండి, అది గిన్నెకోళ్ళు. సర్వసాధారణంగా ఇది మనుషుల దగ్గరికి రావండి. మనం చూస్తే చెట్లెక్కి కూర్చుంటాయంట ఇవి. ఇవి తొండం కోళ్ళండి. 2 రంగులు ఉన్నాయి కదా, నలుపు తెలుపు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 100 దగ్గరలో ఉన్నాయండి. ప్రతిదీ బాతులు, కోళ్ళు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ మీద సరదాగా పెంచుకుంటున్నారు వీళ్ళు. గుడ్డు అనేది పొదగడానికే యూజ్ చేస్తున్నారండి, తినడానికి కాదు. ఈ కోడి గిరిరాజా కోడి అండి. ఇది తొందరగా బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే నాటుకోడికి ఏ మేత అయితే ఉపయోగిస్తారో దీనికి కూడా అదే వాడతారంట. అలానే ఇది బరువు ఎక్కువ ఉండి మళ్ళీ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది, పరిగెట్టలేదు. ఇది చూడడానికి చాలా గంభీరంగా ఉంది, కానీ దీనికి కొంచెం భయం ఎక్కువ అన్నమాట. పందాలకి గట్ట పనికిరాదు. ఇది కడకనాథ్ కోళ్ళండి. ఇది మధ్యప్రదేశ్ ఈ జాతికి స్వస్థలం. కరోనా టైంలో ఈ కోళ్ళని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ, ఫ్యాట్ పర్సెంట్ ఇందులో చాలా తక్కువ అన్నమాట అండి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని ఈ మధ్యకాలంలో ఈ కోడిని బాగా తింటున్నారు. అలాగే ఇదేంటంటే ఈ కోడి చాలా నల్లగా ఉంటుంది. బోన్స్, మాంసం అన్నీ నల్లగా ఉంటాయి. గుడ్డు అనేది మాత్రం తెల్లగానే ఉంటుందండి. నార్మల్గా చాలా ప్రోటీన్ ఉన్న ఫుడ్ అన్నమాట. దీనికి పెట్టేది కూడా ఆకుకూరలు, కూరలు, ఇలా మంచి ఫుడ్ అనేది కోడికి ఇస్తారన్నమాట. ఈ కోడి కేజీ మాంసం ద్వారా ఇంచుమించు 1000 రూపాయల పైనే పలుకుతుందండి. గుడ్డు కూడా అంతే, 90 రూపీస్ దాకా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కోడి పిల్లలు 2 ఏమో తెల్లగా ఉన్నాయి కదండి, ఆ నాటుకోడి పిల్లలు. నల్లగా ఉన్నాయి కడకనాథ్ కోడి పిల్లలు అన్నమాట. వీటన్నిటితో పాటు 2 కుక్కలను కూడా పెంచుకుంటున్నారండి వీళ్ళు, పర్షియన్, డాబర్మెన్. అంతేనండి, ఇంకో మంచి వీడియోస్తో మరలా కలుస్తాను. బాయ్.